నడి రోడ్డు మీద కాల్చి చంపితే తప్పులేదు. ఈ ఎన్‌కౌంటర్ చేయాల్సింది ఇట్లాంటి వెధవల్ని. ఎవరితో సంబంధం లేకుండా తన జీవితం తను గడుపుతూ తల్లిదండ్రులను కూడా పోషిస్తున్న ఒక ఆడపిల్లని చంపినటువంటి రాక్షసుడు. అది కూడా పెళ్ళయ్యి పిల్లలున్నోడు. మళ్ళీ ఈ అమ్మాయినితో ఉండడానికి సిద్ధపడి అందుకు అంగీకరించక అమ్మాయి ఎదురు తిరిగితే చంపేశాడంటే వీడు బతకనీయాలన్నది ఆలోచించాలి. లేకపోతే జర్నలిస్ట్ కేవీఆర్ భార్య విజయలక్ష్మిపై కేసు అంటూ హైదరాబాద్ సరూర్ నగర్కి చెందిన జర్నలిస్ట్ కె వెంకటరామరెడ్డి భార్య విజయలక్ష్మి మీద విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆదివారం డీఎస్పీ గోవిందరావు తెలిపిన వివరాల ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాజ్యాంగం మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని బాడంగ మండలానికి చెందిన మాజీ సర్పంచ్ చేసిన ఫిర్యాదు మేరకు బొబ్బిలి పోలీసులు గత నెల 30న కేవీఆర్ని అరెస్ట్ చేసేందుకు సరూర్ నగర్ వెళ్లారు. అక్కడ అతని భార్య విజయలక్ష్మి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. దీంతో బొబ్బిలి సీఐ శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు ఆమెపై 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. తదుపరి దర్యాప్తు చేయాల్సిందిగా సరూర్ నగర్ పోలీసులు రిఫర్ చేశారు. విజయలక్ష్మి కూడా సీఐ శ్రీనివాస్పై అక్కడ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై సరూర్ నగర్లో కేసు నమోదైంది. డీఎస్పీ చెప్పారు. అంటే ఉల్టా కేసు కావాలని పెట్టడం అనమాట ఇది. వెళ్ళింది అక్కడ యూనిఫామ్లో వెళ్ళాలని సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి, హైకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కానీ వితౌట్ యూనిఫామ్ మఫ్టీలో వెళ్ళారు. పైగా లాగేసి అమ్మాయిని చేతులతో తోసేశారు. అక్కడ అమ్మాయిని దుర్భాషలో ఆడారు. ఇది అక్కడ ఇష్యూ. అమ్మాయి కేసు పెట్టింది. అక్కడ తెలంగాణ వాదులందరూ ఒక్కటయ్యి గట్టిగా నిలదీసేటప్పటికి కేసు పెట్టారు అక్కడ. కాబట్టి అప్పుడు ఉల్టా అమ్మాయి మీదనే కేసు పెడితే ఏంటి, అమ్మాయి విధులకి ఆటంకం కలిగించిందంట. ఏం విధులు చేశారు వీళ్ళు? డ్యూటీకి విరుద్ధంగా చేసినటువంటిది కదా. కాకపోతే ఇప్పుడు ఈ కోణంలో నుంచి తీసుకొస్తున్నారు అనమాట. లేకపోతే